హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త పెన్షనర్లకు భారీ శుభవార్త అండి. ఆగస్టు 1న చెల్లింపు అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. వీడియోని షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక తీపి కబురును అందించేందుకు సర్వత్రా సిద్ధమవుతున్నాయన్నమాట. త్వరలోనే అమల్లోకి రానున్నటువంటి 8వ వేతన సంఘం సిఫార్సులలో పెన్షన్ విధానంలో సులభమైనటువంటి, సమూలమైనటువంటి మార్పులైతే చోటు చేసుకోనున్నాయన్నమాట. ఈ ఈ మార్పుల ద్వారా పెన్షనర్లు ఆర్థిక భద్రత అనేది మరింత బలోపేతం చేయాలి అని జెప్పేసి ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా అయితే కనిపిస్తోందనమాట. పెన్షనర్లకు వర్తించే పెన్షన్స్ మీద. సో, ముఖ్యంగా పెన్షన్, అలాగే డీఎన్ఎస్ రిలీఫ్, గ్రాట్యుటీ వంటి అనేక అంశాలలో గణనీయమైనటువంటి ప్రయోజనాలైతే చేకూరనున్నాయని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. సో, ప్రధానంగా ఆశించే మార్పులు ఏమిటంటే, ముఖ్యంగా పెన్షన్ విధానంలో మార్పులండి. 8వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారంగా పెన్షన్ లెక్కింపు పద్ధతిని కీలకంగా అయితే మార్చనున్నారనమాట. సో, ముఖ్యంగా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను సవరించడం ద్వారా బేసిక్ పెన్షన్‌లో భారీ పెరుగుదల నమోదయ్యే అవకాశం ఉంది. ఈ మార్పును పెన్షనర్ల నెలవారీ ఆదాయాన్ని గణనీయంగా అయితే పెంచుతుంది. ఇకపోతే డీఆర్‌లో భారీగా పెరుగుదల. పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి అంశం డీఎన్ఎస్ రిలీఫ్ లేదా కరువు భత్యం డీఆర్ అని అంటాము. మరి ఈ డీఆర్‌లో ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఉన్నటువంటి ప్రస్తుతం డీఆర్ శాతాన్ని భారీగా పెంచబోతున్నారు. ఈ మేరకు కొన్ని నివేదికల ప్రకారంగా పెండింగ్‌లో ఉన్నటువంటి డీఆర్‌ను కలుపుకొని 186% పెరుగుదల కనిపించవచ్చు అని అయితే ప్రచారం జరుగుతుంది. సో, అలాగే గ్రాట్యుటీ పరిమితి. వేతన సంఘం సిఫార్సుల ప్రకారంగా ఉద్యోగుల జీతాలు, పెన్షన్‌లు పెరిగినప్పుడు దానికి అనుగుణంగా గ్రాట్యుటీ పరిమితిని కూడా పెంచుతారు. ఇక కుటుంబ పెన్షన్‌లో పెరుగుదల. ప్రధానంగా పెన్షనర్ యొక్క పెన్షన్ పెరిగినప్పుడు వారిపై ఆధారపడినటువంటి కుటుంబ సభ్యులకు అందేటటువంటి పెన్షన్‌లో కూడా దామాషా ప్రకారంగా పెరుగుదల ఉంటుందన్నమాట. మరి ఈ అమలు ఎప్పటినుంచి అనంటే, తాజా సమాచారం ప్రకారంగా ఈ ఆగస్టు నుంచి దశల వారీగా ఈ మేరకు అమలు చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ మేరకు ప్రభుత్వాలు సన్నాహాలు సిద్ధం చేస్తూ ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు తమకు రావాల్సినటువంటి బకాయిల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తూ ఉన్నారు. సో, అంచనాల ప్రకారంగా దాదాపుగా 45,000 కోట్ల రూపాయలు పైగా ఉద్యోగులకు, పెన్షన్‌లకు రావాల్సి అయితే ఉందన్నమాట, పెండింగ్ అమౌంటు. సో, ఈ మేరకు త్వరితగతిన విడుదల చేయాలని ఏపీలో ఉద్యోగ పెన్షనర్స్ కోరుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకొని ఈ ఆగస్టు 2వ తేదీ లోపల ఉద్యోగ పెన్షనర్స్‌కి ఒక తీపి శుభవార్త అయితే అందించబోతోంది.